కాబట్టి నాకు ఎవరైనా నీ తర్వాతే. అది ఇక్కడ మెయిన్. యెషయాకి దేవుడు అలా అందుబాటులో ఉండటానికి కారణం, యెషయా దేవునికి అలా అందుబాటులో ఉండటానికి కారణం, భక్తులందరికీ దేవుడు ఫోన్లో వాళ్ళ చేతుల్లో లేవు కానీ పిలిస్తే పలుకుతున్నాడు. పిలిస్తే పలుకుతున్నాడు. వాళ్ళు పిలవకపోయినా ఆయన పలకరించి మాట్లాడుతున్నాడు. అసలు ఎంతస్తుకు ఎలా రాగలిగారు వాళ్ళు అంటే ఇదే కారణం. దేవుని తర్వాతే ఏదైనా. దేవుడు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటదే. ఒకవేళ నాకు అర్థం కాకపోయినా తప్పకుండా ఆయన న్యాయము నాకు తీరుస్తాడు. కాబట్టి ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన ప్రేమ గలవాడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. కాబట్టి ఆయనే నాకు ముఖ్యం. ఆయన తర్వాత ఏదైనా ఎవరైనా అనే స్థిర తీరు